ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలు చెవు నుంచి నోటి నుంచి వినడం మాట్లాడడం బంద్ చేస్తే మంచిది. ఎందుకు అంటే ఒకటి ఈ పార్టీకి సంబంధించిన నేతలన్నా మారాలి, లేదా ఈ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్న చురుగ్గా పనిచేయాలి, లేదా ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఓన్లీ వాళ్ళ నియోజకవర్గానికో లేకపోతే వాళ్ళు ప్రాతినిధ్యం వహించే అక్కడ పార్లమెంట్ సభ్యత్వానికి కావచ్చు లేకపోతే పూర్తిగా కూడా ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులలో కూడా వీళ్ళు పాలు పంచుకుంటే బాగుంటుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏమన్నంటే పాత బస్తీ ముచ్చట్లు లేకపోతే ఇంకో ముచ్చట్లు ఈ తుస్సు ముచ్చట్లు అన్నీ బంద్ చేసి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీ యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించి అంటే వీళ్ళు రాజకీయ నేతలని అంటున్నా, పూర్తి స్థాయిలో పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ప్రజాక్షేత్రంలో పనిచేస్తే మంచిగా ఉంటుంది, కానీ లేకపోతే ఇంకా సైలెంట్ మోడ్లో ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక లేదు మర్చిపోవాలనే పరిస్థితికి తీసుకురాకుండా. ఎందుకంటే మీ కార్యకర్తలు నెత్తి నోరు పోంగా మొత్తుకుంటున్నారు, అరే మా నాయకత్వానికి ఏమైంది గిట్ల తయారయ్యారు, మేము ఖచ్చితంగా కూడా గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం, వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే సత్యం. ఇక దాని గురించి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నిజమనే విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక